మంత్రులకి, అధికార యంత్రాంగానికి చంద్రబాబు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే ప్రజలు సాయంత్రం తర్వాత రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. ఆ టైముల్లో పార్టీ సభలనినో, లేకపోతే ప్రభుత్వ సభలనినో ఇట్లాంటివి పెట్టొద్దన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ తరహా మార్పు చంద్రబాబు గారిలో రావడం ఒక ఎత్తైతే, ఆయన ఇస్తున్నటువంటిది కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటిది. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఇది నా విధానం. సాయంత్రం 6 గంటల తర్వాత మంత్రులు సమావేశాలు పెట్టదు. ఎందుకంటే అధికారులు వాళ్ళ డ్యూటీలు మానేసి అక్కడ అంటే వాళ్ళ ఇంటికి పోవడం మానేసి చేసేటప్పుడు వాళ్ళలో ఒక వ్యతిరేకత వస్తుంది ఉద్యోగులు. కాబట్టి 6 తర్వాత మంత్రులు మీటింగులు పెట్టద్దని చెప్పేసి ఆదేశించారు. అలాగే బహిరంగ సభలు పెట్టడం అన్నటువంటిది పార్టీ వాళ్ళు పెట్టేటటువంటిది ఈ డ్వాక్రా వాళ్ళని బొట్టరమ్మంటుంటారు. గతంలో కూడా బాబు గారికి అప్పుడు అదే మైనస్ అయింది. డ్వాక్రా మహిళలందరినీ వాళ్ళని వచ్చి కూర్చోమంటాం. వాళ్ళు ఇంటి దగ్గర